అమౌంట్ టోటల్‌గా నింపి అంటే మనీ సేవ్ చేసి ఇవి నేను నా ట్రిప్స్‌కి వాడుకుందాం అని అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ శివనాగ దుర్గా వంటిపల్లి. ఐయామ్ ఏ కంటెంట్ క్రియేటర్, వ్లాగర్ అండ్ మోడల్ టూ. సో ఒక్కటే విజన్ బోర్డ్ థాట్స్. ఇయర్ నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే 2020 ఈ 2 పేజెస్‌లో నేను ఇవి కావాలి 2025లో నేను ఇవి చేయాలి అని రాసుకున్నాననమాట. అందులో కొన్ని జరిగాయి అండ్ కొన్ని జరగలేదు. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏమేమి జరిగాయి, ఏమేమి జరగలేదని మీకు అర్థమవుతుందనమాట. అండ్ ఫస్ట్ బాగా జరిగాయి. అందులో మంచి, చెడు అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఏమేం జరగలేదు అనంటే, నేను స్టార్టింగ్‌లో జనవరిలో సన్నగుండేదాన్ని. ఇప్పుడు లావుగయ్యాను. ఇంకొకటి ఈ మనీ సేవ్ చేద్దాం అనుకున్నాను. మనీ సేవ్ చేయలేకపోయాను. ఒక వాచ్ కొనుక్కుందాం అనుకున్నాను. బ్రాండ్ వాచ్ కొనుక్కోలేకపోయాను. స్కూటీ కొందాం అనుకున్నాను. స్కూటీ కొనుక్కోలేకపోయాను. ఈసారన్నా బిగ్ బాస్‌కెళ్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. బట్ అంటే ఒక స్టెప్ తీసుకున్నాను. బట్ నేను సెలెక్ట్ అవ్వలేదు. కానీ సాహసం చేసి వీడియో పంపించాననమాట. అండ్ ఇంకా నాకు ఒక బొటిక్ లాగా చిన్నది పెట్టాలని ఉండింది. కానీ నేను అసలు దానికోసం ఏం చేయలేదు. యూట్యూబ్‌నైతే అసలు మొత్తం గాలికి వదిలేసాను. ఏం పట్టించుకోలేదు. అంతే, నా మీద నాకు కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. స్కిన్ కేర్ లేదు, ఏమీ లేదు. ఇయర్ అంత మంచిగా నా గురించి నేనైతే పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పింది ఇవి జరిగాయన్నవి ఇవన్నీ నా విజన్ బోర్డ్‌లో లేవు. అంటే నేను అనుకున్నవి కాదు. అనుకోకుండా అప్పుడప్పుడు జరిగినాయి. చాలా లేజీ అయిపోయాను. పొద్దున్నే లేద్దాం అనుకున్నాను. జరగలేదు. అండ్ కొంతకాలం కొన్ని బాగానే జరిగాయి. అండ్ ఇంకొకటి ఇందులో గ్రాటిట్యూడ్, యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీడే చేశాను నేను. అండ్ నేను షిరిడి వెళ్దాం అనుకున్నాను. ఇయర్ నేను సాయి దివ్య పూజ స్టార్ట్ చేశాను. బట్ ఆ ముడుపులు నేను షిరిడిలో వేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. నేను అసలు వెళ్ళలేదు. నేను స్క్రీన్ మీద కనిపిద్దాం అనుకున్నాను. నేను నా షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోస్, ఆదన్ ఛానల్ ద్వారా కొంతవరకు ఒక 50% కనిపించాను. బట్ అది ప్రాపర్‌గా కాదు. అండ్ ఒక మూవీలో అన్నా యాక్ట్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్‌లో చెప్తానన్నాను కదా! మూవీ ఆఫర్ నాకు వచ్చింది. బట్ ఒక చిన్న ఇష్యూ వల్ల అది నేను చేయలేకపోయాను. ఆ ఆఫర్ గూడా పోయింది. మనీ సంపాదించానా, సేవ్ చేశానా అంటే 1 మంత్ సాలరీ వచ్చింది. తర్వాత నో సంపాదన. ఇంట్లోనే ఖాళీ అనమాట. యూట్యూబ్ వీడియోలు కూడా చేద్దామని అదేం లేదు. అండ్ ఒక బ్రాండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేద్దామని గోల్ ఉంది. అండ్ అది లాంగ్ టర్మా, షార్ట్ టర్మ్ గోలా నాకు తెలీదు. బట్ నేను చేయలేకపోయాను. సోలో ట్రావెలింగ్స్ చేద్దాం అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. సోలో ట్రావెలింగ్ నేను అనుకున్న చిన్న ప్లేసెస్‌కి వెళ్దాం అనుకున్నాను. ఏమి చేయలేదు నేను. అండ్ ఈసారి నా యూట్యూబ్ ఛానల్‌ని మానిటైజేషన్ చేద్దాం అనుకున్నాను. అస్సలు అవ్వలేదు. అసలు యూట్యూబ్ లాంగ్ వీడియోని 1 ఇయర్ నుంచి నేను పోస్ట్ చేయడమే మానేశాను. షార్ట్స్ మీదే నడుస్తుంది. షార్ట్స్ కూడా ఏదో పోస్ట్ చేస్తున్నాను, పెడుతున్నాను అంతే. ఇంకంతే. కూచిపూడి గజ్జె పూజ చేయించుకొని అంటే అరంగేట్రం చేద్దామని నేను అనుకున్నాననమాట. ప్రదర్శనలు ఇద్దామని. అస్సలు అవ్వలేదు. నేర్చుకున్నవి కూడా మర్చిపోయాను. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇప్పుడు మనకి ప్రాపర్ డిజిటల్ క్రియేటర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ సమిట్ మీట్స్‌కి, యూట్యూబ్ సమిట్స్‌కి, క్రియేటర్ అవార్డ్ ఫంక్షన్స్‌కి వెళ్దాం. ఒక అవార్డ్ అన్నా తీసుకుందాము. ఒక క్రియేటర్ ఈవెంట్‌కి వెళ్దామని అనుకున్నాను. త్రూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఒక్క ఈవెంట్‌కి నేను వెళ్ళలేదు. మూవీ వాటికి వీటికి కూడా కొన్ని వీడియోస్ చేసి కొంతమంది పిలిచారు. కొన్నిటికి కొంతమంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. కాశీ వెళ్దాం అనుకున్నాను, గోవా వెళ్దాం అనుకున్నాను, వారణాసి వెళ్దాం అనుకున్నాను. ఇవేం జరగలేదు. ఒక్కసారి కూడా నేను టైటిల్ విన్ అయ్యాను గానీ క్రోన్ తెచ్చుకోలేదు. ఈ ఇయర్ ఎలా అయినా ఒక క్రోన్ అన్నా తెచ్చుకుందాం అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. 2025లో ఈ మంత్ టోటల్‌గా నింపి అంటే మనీ సేవ్ చేసి ఇవి నేను నా ట్రిప్స్‌కి వాడుకుందాం అని అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. దీంట్లో ఒక రూపాయి కూడా నేను సరిగ్గా 2025లో వేయలేదు. నా ఓన్ మనీ. సాలరీ వచ్చిన మనీ కూడా నేను వేయలేకపోయాను. వీటికి మెయిన్ రీజన్ ఎందుకు అవ్వలేదనంటే దీని మీద నేనంత ఫోకస్ పెట్టలేదు. మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే ముందు మనం ఫోకస్డ్‌గా ఉండాలి. చేయాలి, దాని గురించి కలలు కనడమే కాదు, దాని మీద మనం హార్డ్ వర్క్ కూడా చేస్తేనే అవి ముందుకెళ్తాయన్నమాట. అసలు ఏమీ చేయకపోతే మనం అక్కడే కూర్చుంటాం. ఇదిగో నాలాగా అట్‌లీస్ట్ 2025లో అయినా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి దీన్నే కిక్ స్టార్ట్‌గా 26 మానిటైజేషన్ చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను విజన్ బోర్డ్ వీడియో చేద్దాం అనుకున్నాను. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ నేను చిన్న దాని నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాననేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
మేనిఫెస్టేషన్స్ కంపల్సరీ జరుగుతాయి అండ్ పక్కా జరుగుతాయి. 'ఆదన్' టీవీలో ఇంటర్వ్యూస్ అండ్ నేనిప్పుడు ఏవైతే నేను అనుకున్నానో ఇవన్నీ నేను అనుకున్నవే కంపల్సరీ జరుగుతాయి. జరగని వాటి గురించి అంటే నేను హార్డ్ వర్క్ ఎక్కువ చేయలేదనే దాని మీనింగు. సో, విజన్ బోర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మన గోల్స్ మనల్ని మనం అచీవ్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్‌లో ఇంకా నాకు సెల్ఫ్ కేర్ ఎక్కువ పెరిగింది. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ బాగా పెరిగాయనమాట. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అండ్ నాకొక పెట్ ఉంది. దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చేశాను. ఫ్రెండ్స్‌తో కూడా టైం స్పెండ్ చేయడం అండ్ చాలా చాలా థింగ్స్ మంచివే చేశాను. కొన్ని థింగ్స్ అనుకున్నవి జరగలేదు అంతే. బట్ ఇయర్ అంతా బా జరిగింది. నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను నిజం చెప్పాలంటే. సో, మీరు కూడా విజన్ బోర్డ్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ కంపల్సరీ చేసుకోండి. అండ్ ఐ బిలీవ్ లెవెల్ 11 యూనివర్స్‌ని నేను బాగా నమ్ముతాను. అండ్ డెఫినెట్‌గా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో, అలా అంతే వీడియో. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ శివనాగ్ దుర్గా. బాయ్.